అబ్బా మంచి పుంజుని తెచ్చావురా, లెగ్గులు కూడా గట్టిగా ఉన్నాయి. మరేమనుకుంటున్నావు? అల్లం పేస్ట్ మంచిగా వచ్చే కీర్తి ఎప్పుడు ఆ రీల్స్ చూడడమేనా? ఇటు వచ్చి కొంచెం సాయం చేయొచ్చు కదా. అదేంటి అట్ట మాట్లాడతావు? నేను నా పని అవ్వలేదు, కొంచెం సాయం చేయవే అంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినావు ఆడుకోవడానికి. చిన్నపిల్లని ఇంత పని చేస్తున్నా, చిన్నపిల్లని ఎవరైనా సాయం చేస్తున్నారా? ఆ పందులు కూర్చున్నట్టు కూర్చున్నారు. ఓ ఇది డిసెంబర్ కదా? అవును. అవును కదా. 31st ఎప్పుడు? అది కూడా తెలియదానే. 30 తర్వాత. అది కాదే, 31st ఏ వారం వస్తుందా అని. ఇప్పుడు వారాలతో ఏం పనే నీకు? పని చేయమంటే చెయ్యవు గాని. మనం 31st దావత్ చేసుకోవద్దానే? చేసుకుందాం. సరే రావే, తొందరగా కడిగేసి పైసలు ఎన్ని ఉన్నాయో చూసుకుందాం రా. పోయినసారి లాగా వారం పర్లేదని కూరగాయలు గిరగాయలు వద్దురా. అరే ఈసారి 31st మంగళవారం వస్తుందిరా. అవునా? అయితే ఈసారి చికెన్లు మటన్లే కదరా. అరే ఈసారి 31st దావత్లో థమ్స్ అప్, స్ప్రైట్, చికెన్, బిర్యానీ, మటన్ ఫ్రై అన్నీరా. అయ్యే చేసుకుందాం. వీలైతే పంది కూర కూడా చేసుకుందాం రా. నువ్వు కలిపితే కలు, లేకపోతే లేదు, మేము చేసుకుంటాం. బాయ్. ఈ పంది మొహోడు పంది మాసం తింటాడట. చీచి. ఈ దావత్కి అయితే నేను దాచిన డబ్బులన్నీ దావత్తోనే పట్టుకొచ్చా. అవునా? సరేలే గాని ఇంతకు నువ్వెంత తెచ్చావు? నేనెంత తెచ్చినా? నా దగ్గర 100 రూపాయలు ఉంటే తీసుకొని వచ్చా. ఈ 100 రూపాయల కోసం నేను దాచిన డబ్బులన్నీ ఎందుకు ఖర్చు పెట్టడం? ఓ పోరి అలాగంటావేంటి? దావత్ చేసుకుందామని పట్టుకొని వచ్చి నీ డబ్బులు ఎన్నైతే నేను అంత ఇస్తాలే. నువ్వు ఇస్తావులే, నేను చూసినట్టే. ఇప్పుడే ఏమొచ్చింది? 31st ఇంకో 2 రోజులు ఉందిగా, అప్పటికల్లా జమ చేసి ఇస్తాలే. సరేలే, పట్టు లెక్క పెడదాం. ఓసే జాగ్రత్తగా లెక్క పెట్టి, నేను కష్టపడి జమ చేశా. వీళ్ళేం చేయో లెక్కేస్తాండ్రు. ఏంది ఎంతగానో లెక్కేస్తాండ్రు? ఏంటా? మేము 31st దావత్ చేసుకుంటున్నాం. అవునా? నేను కూడా మీ దాంట్లో చేరాలనే. ఎందుకురా మీరు 31st దావత్ చేసుకోవట్లేదా? ఏముంది, మా వాళ్ళు అందరూ కళ్ళు అంటారు, ఒకళ్ళు మంది అంటారు, ఒకళ్ళు పంది అంటారు. నాకు అయ్యేం అలవాటు లేవుగా. చేర్లే గాని మరి ఖచ్చితంగా పైసలు ఇవ్వాలి. నేను పైసలు ఇవ్వకుండా అవుతుందన్న నానే. తినలేదులే గాని. సరే ఎంతో చెప్పండి, ఇస్తా. ఇంకా ఎంత అనుకోలే, ఈ లెక్క పెట్టిన తర్వాత ఎంత వస్తే అంత. సరే ఎంత పడ్డా నేను ఇస్తా, లెక్క పెట్టండి. సరే సరే గానీ మనం దావతు రేపు పొద్దున్న చేసుకుందాం, నైట్ చేసుకుందామా? పొద్దున్నే. నేను మటన్ తెచ్చుకుందాం, చికెన్ తెచ్చుకుందాం, కూరగాయలు తెచ్చుకుందామా? కూర తెచ్చుకొని వండుకుందాం. మటన్ తెచ్చుకుందామా, చికెన్ తెచ్చుకుందామా? ఒరే మనకు అంత సీన్ లేదు కానీ కోడి కూరే తెచ్చుకుందాం. కోడి అంటే ఏ కోడి? ఏం కోడి ఏంట్రా? నాటుకోడే తెచ్చుకుందాం. కోడి పుంజు తెచ్చుకుందాం, పెట్ట తెచ్చుకుందామా? ఒరే పెట్టే తెచ్చుకుందాం. తెచ్చుకుందామా, చిన్న తెచ్చుకుందామా? ఏంట్రా దావత్లో ఇన్నుంటాయా? సరేలే కానీ తెల్ల కోడ, నల్ల కోడ? ఏదైనా ఓకేరా. గుడ్ల కోడ, ముదిరిన కోడ? ఒరే గుడ్ల కోడేరా, గుడ్ల కోడే మంచి రుచి ఉంటదంట. మరి కోడ ఎంత ఉండాలా? కిలో ఉండాలా, కిలో కంటే ఎక్కువ ఉండాలా? అరే ఇవన్నీ వద్దులే గాని ఎంతో కొంత నువ్వే తీసుకొని రారా. సరే. ఒరే అన్ని చెప్పడమేనా, వండుకొని తింటావా లేదా? అరే ఇవన్నీ కాదులే కానీ నువ్వు వెళ్ళి కోడిని తీసుకొని రా, మేము కూరగాయలు అన్ని సరిదేసుకుంటాం. పోరాపో. లచ్చమ్మ దగ్గర పోయి ఆ పెట్టకున్నా ఉంది. లచ్చమ్మ ఏంట్రా? ఇట్రా. ఆ తెల్ల పుంజులో ఆ పెట్ట మీదేనా లచ్చమ్మ? అవునరా మాయ, ఈ మేత్తన్నాయి. సరే గాని ఆ పెట్ట గాని పుంజు గాని అమ్ముతావా? ఆ పెట్టని పుంజుని అమ్మను గానీ ఇంటి ఒక పుంజుని కట్టేసిన, అది అమ్ముతలే. అవునా? ఏది చూపిద్దుపా. అరే ఇక చూడరా, ఎర్ర పుంజు మస్తు ఉంది మా పుంజు. అవును లచ్చమ్మ. మరి తీసుకుంటావా? సరే కానీ లచ్చమ్మ, ఆ పుంజు ఆ కాళ్ళు మంచుకొని ఎంతకెత్తు అయింది? ఎంత కానీ అందరు అడుగుతారు 12 ఏళ్ళు 13 అడుగుతారు కానీ 10,000 ఇస్తే సాపు. నువ్వు కాబట్టి ఇస్తాను 10,000కి. అదేంటి 10,000? వామ్మో. 10,000కి ఇస్తా, అంతకంటే తక్కువ. నీకు ఇష్టమైతే తీసుకునేదా మాని. వామ్మో 10,000 పుంజు నాకొద్దు. ఏదో 31st దావత్ కోసం అని కొనుక్కుందామని వచ్చిన. 500 1000 చెప్తావు అనుకుంటే 10,000 చెప్తున్నావు. అది అడుగోలు పుంజు అనుకుంటున్నావారా? పందెపు పుంజు. పోరా పో, నేను అమ్మను. పో, బంగాళాడు పుంజు అది. సరే కానీ పోతున్నా. పో, నేను ఇయ్యను పుంజుని.
ఆ లచ్చమ్మ దగ్గర పోతే ఆ పుంజు 10,000 చెప్పింది, వీళ్ళకేమో పుంజు తెస్తా అని చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా. పెట్టన్నారు కదా, పెట్టే పట్టుకెళ్దాం. నీ గుడ్లో పెట్టి ఇప్పుడు ఎట్ట దొరికిద్ది, దొరకదు కాదు ఇప్పుడు ఎట్లా. ఏరా ఇక్కడ కూర్చున్నావే? అరే 31st దావత్ చేసుకుంటా 10 మాసం వండుకొని తింటా అన్నావు కదా, ఇప్పుడు నా జోలు ఎందుకురా నీకు? రే మామ అది కాదురా, ఎవరు డబ్బులు అంటున్నారా, అందుకనే నా దగ్గరకు వచ్చావా? అది కాదురా, నువ్వు నేను ఫ్రెండ్స్ కదరా మామ. ఏం ఫ్రెండ్స్? ఆ లచ్చమ్మని పుంజు అడిగితే 10,000 చెప్పింది. వామ్మో 10,000? వామ్మో 10,000 కాదు 10,000. ఇప్పుడు నేనేం చేయాలా అని ఆలోచిస్తున్నా. నువ్వే అలా తీరా మామ, మన ఇద్దరమేనా? కాదు, ఆ మల్లేశ్వరి కీర్తి ఉంది, వాళ్ళు కోరుదామని నాకు చెప్పారు. అయితే ఆ లచ్చమ్మ దగ్గర పోతే పుంజు 10,000 చెప్పారు. అరే నీ దగ్గర మంచి ఐడియాలు ఉంటే నువ్వు అలా తీరా. అరే మంచి ఐడియా వచ్చిందిరా. ఏంటో చెప్పరా. అరే ఆ లచ్చమ్మ ఇంట్లో పండుకుంది, దాన్ని దొంగతనం చేద్దాం, పోయి 31st దావత్ చేసుకుందాం. సూపర్ రా ప్లాన్, పోదాం పదరా. పదా. లేదురా పడుకుందిరా. అవునరా. రా మా లచ్చమ్మ దొరికితే ఇక్కడే 31st అయింది. రా చూసుకోరా. పడుకుంది రారా ఇట్లా. జాగ్రత్త బట్ట ఉరికిందనుకో ఏం లేవండి. సరే అంతేరా పారా 31st దావత్ తిరగడే పారా. ఏడా రగ్గాడు అజానే లేడు, వాడు వస్తాడా కోడి తేవాలని అటు నుంచి అటే జంప్ అవుతాడా? వాడా వస్తాడు. ఏం వస్తాడో, డబ్బులు పెట్టాల్సి వచ్చిద్దని అటు నుంచి అటు వెళ్ళిపోయాడు అనుకుంటా. కంగారు పడితే ఎట్లా, అన్ని తయారు చేసాముగా, వాళ్ళు రాని వెళ్దాం. వాడు రాడు అంటుంటే వెళ్దామంటున్నావు. అదిగో వస్తున్నాడు చూడు. వస్తున్నాడు కానీ మళ్ళీ వాడి పక్కన తోకేంటి? ఏమో రాని అడుగుదాం. అబ్బా మంచి పుంజుని తెచ్చావురా, లెగ్గులు కూడా గట్టిగా ఉన్నాయి. మరేమనుకుంటున్నావు? సరే గాని వీడేంటి మళ్ళా? వాడేంటి, వాడుకున్న ఫ్రెండేగా, ఇద్దరం కలిసి కొనుక్కున్నాం. ఇంకా బిర్యానీ గట్టా చేద్దాం అనుకున్నా. ఈ కోడిని కోసుకొని తింటే సరిపోతుంది. ఇంకా పదండ్రా వెళ్దాం. కోడేనా? మరి థమ్సప్ గిమ్సప్ ఏం లేవా? అవునా థమ్సప్? మా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయిరా? డబ్బులు వేసుకున్నాం కదా, మనిషికి ఎంత అన్నారు కదా, మేము కోళ్ళు తెచ్చా, మీరు థమ్సప్ తేండి. సరేరా మేము థమ్సప్ తీసుకొని వస్తాం కానీ ఈ కోడి ఎలా మరి? ఫస్ట్ అయితే ఎక్కడ వండుకున్నామో అక్కడ ప్లాన్ చేసి తర్వాత దీన్ని కోపించుకొని వస్తాం. సరే పదండ్రా, సామాన్లన్నీ పట్టుకొని వెళ్దాం రండి. అరే రఘు, అదిగో అక్కడ మర్రి చెట్టు ఉంది కదరా, దాని నీడలో వండుకుందాం రా, బాగుంటది అక్కడ. సరే పదా. అరే అందరం బాగానే ఉప్పుకుంటూ వచ్చారు కానీ ఇంతకు నీళ్ళేవిరా? ఇగో నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకొని రా మల్లేశ్వరి, మీ ఇద్దరు ఇలా చికెన్ కొట్టించుకొని రండి. సరే. అరే పారా పోదాం తొందరగా, ఈ చికెన్ ఇచ్చేసి ఉడికి నాక ఎర్రగా తిన్నా. పారా. ఏరి వీళ్ళు ఇంకా ఆజాలేరు. వచ్చేసాం, కంగారు పడకు. అరే అవన్నీ ఇటు దగ్గర పెట్టి నేను కట్ చేస్తా కానీ మీరు అపాయింట్మెంట్ చేయండి రా. సరే. మల్లేశ్వరి ఏంటి ఇంకా రాలే? వచ్చేసా. ఏ మల్లేశ్వరి ఆ గిన్నె అందుకోవే, ఆ చికెన్ తీసి పక్కకి. అరే అంతా అయిపోయింది ఇక్కడ, మీది అక్కడ అయిపోయిందా పొయ్యి అంటీయడం? అయిపోయిందిరా. మల్లేశ్వరి అవి తీసుకొని రా.
అరే కార్తీక్ నూనె తీసుకురారా. అరే కార్తీక్ ఈ చికెన్ ఉడికేసరికి నువ్వు వెళ్ళి సేటుకట్లో నా పేరు చెప్పి థమ్స్అప్ తీసుకొని రాపోరా. సరే అక్క. కొద్దిగా మంచిగా ఉండు, కారం ఎక్కువ ఉండాలి, అసలు మస్తు ఉండాలి. సరే సరే. మంచిగొండు. ఉంటే కానీ నువ్వు మూత పెట్టు. మల్లేశ్వరి అల్లం పేస్ట్ ఇటు. ఒక్క అల్లం పేస్ట్ మంచిగా. అరే నువ్వు ఊరికి ఇలా చికా చేసావంటే ఆ కూరే మంచిగా రాదు. సరే నేను చికా చేయలే. సరే సైలెంట్ కూర్చో. మంచిగొండు. ఏదిరా ఇక్కడ చికెన్ ఉండడం కూడా అయిపోయింది. కార్తీక్ గడు ఇంతవరకు అజానే లేడు. అవునక్క. వచ్చేసినక్క ఇదిగో థమ్స్అప్. ఇక్కడ వండడం కూడా అయిపోయింది. ఇంకెందుకు దండమే లేదు, పదండి తినేద్దాం. అదండి. అరే కార్తీక్ ఏంట్రా కూల్ తక్కువ తెచ్చావు? ఏం చేయాలక్క, సేటు ఊకా మాట్లాడుతూనే ఉన్నాడు, ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఆ సేటు అంతే 31 దావత్ చేసుకుంటున్నారా, ఏమేమి తెచ్చుకున్నారా నా ఊక సోది పెడుతూనే ఉంటాడురా. అవునక్క. ఏమో కానీ ఫుల్గా ఎంజాయ్ చేసి తర్వాత డీజిల్ పెట్టుకొని ఎగరాల్సిందే. సరే సరేలే, ముందు ఇది కానివ్వండి. హ్యాపీ న్యూ ఇయర్. మనం ఇంకా హాయ్ ఫ్రెండ్స్. అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కూడా మాలాగా ఇబ్బందులు పడకుండా 31 దావత్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ని హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ ఫ్రెండ్స్.